దేశ విదేశాల్లో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇవాళ అందరూ వచ్చి జయంతి వేడుకలో పాల్గొంటారు. ప్రస్తుతం బీజేపీ నేత చీకోడి ప్రవీణ్. సో ఎట్లా చూస్తారు చీకోడి ప్రవీణ్? ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నడుస్తాం. దేశవ్యాప్తంగా ఏ ఒక్క ప్రభుత్వం చేయని, ఏ పార్టీ చేయని విధంగా 13 రోజుల పాటు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినాం. ఇవాళ ఆంధ్ర కాదు, మొత్తము దేశంలో అంబేద్కర్ గారి విగ్రహం లేని మండలం లేదు. ప్రతి ఒక్క విగ్రహానికి పాలాభిషేకం, నీరుతో అభిషేకం చెప్పి ఆయన యొక్క దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ మరి ప్రజలలోకి ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు, పార్లమెంట్లో అవమానించినటువంటి అంబేద్కర్ కు క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు అంబేద్కర్ ని పూజించాలి, అంబేద్కర్ వేడుకలో పాల్గొనాలని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేత. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ని ఎన్నో పలు సందర్భాల్లో అవమానించినారు. వాళ్ళకి ఆ మాట్లాడే అర్హత లేదు. ఇవాళ పార్లమెంట్లో కనీసం 55-60 ఏళ్ళు పాలించినామని చెప్పేటోళ్ళు కనీసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టలేకపోయారు. ఇలా మోదీ గారు వచ్చినాక అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మనము పార్లమెంట్లో చూస్తున్నాం. ఇవాళ పంచతీర్థాలు చేసినాం అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ గారిని ఓడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు కుట్రలు చేసి ఓడించే ప్రయత్నాలు చేసినాయి. మరి ఇవాళ మేము ఆయన దేవుళ్ళ లెక్క చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెమైనా సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడి. ఎట్లా చూస్తారు? ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఒక రూట్ మ్యాప్ వేసిందని చెప్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎట్లా చూస్తారు ఈ వర్గీకరణ? డెఫినెట్గా బీజేపీ అన్ని వర్గాలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ చేసే కుళ్ళు కుతంత్రాలని తిప్పి కొడుతుంది. ఇలా ప్రజలు అసహించుకునే పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఎస్సీ ఎస్టీలు ఎంత మోసమైనారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు అని చెప్పి మోసం చేసినారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కరెక్ట్గా ఇవ్వలే, వాళ్ళ ఒక కార్యకర్తలకే ఇచ్చినారు. ఇలా మోసం చేసే పార్టీ, ఎస్సీలను ఎస్టీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రజలు బీజేపీ వైపు చూస్తారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులు బీజేపీ వైపు చూస్తారు. ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతున్నది. నిన్న ఇదే అంబేద్కర్ దగ్గర ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి, సవరణ బిల్లుకు సంబంధించి ఏం మాట్లాడతారు చీకోడు? అందులో నాలెడ్జ్ లేదు. ఓవైసీ చెప్తే అది గొప్ప అనుకుంటారు. ఇవాళ ఓవైసీ ముస్లిం పాలిట శాపంగా మారినాడు. ఇవాళ ముస్లింల బతుకులకి ఇవాళ డెవలప్ కాకుండా ఓల్డ్ సిటీ చేస్తున్నట్టే దానికి శాపమే ఓవైసీ. ఏ రోజైతే వీళ్ళు ఓవైసీని వదులుతారో, ఈ కమ్యూనిటీ ఏదైతే ఓవైసీని వదిలి బీజేపీ వైపు చూస్తారో ఇంకా బాగుంటారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో స్కీములు బీజేపీ వాళ్ళు ఇవాళ మైనార్టీలకు ఇచ్చారు. కానీ ఈ ఓవైసీ అనే ఒక పీడ ఉన్నది. ఈ పీడ పోతే కానీ అన్ని వాళ్ళ వర్గం బాగుపడదని. మైనార్టీ ఆస్తులన్నీ కూడా దేశవ్యాప్తంగా పంచిపెడుతున్నది బీజేపీ. మైనార్టీలను తొక్కాలని చూస్తుంది అంటున్నారు. 19వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయని చెప్తా ఉన్నారు అక్బరుద్దీన్. ఇప్పుడు ముస్లిం సోదరులను పక్కదో పట్టించే ప్రయత్నం ఈ ఎంఐఎం పార్టీ చేస్తుంది. అలా వాళ్ళకి ఎక్కడ దిక్కు దివానా లేకుండా అయింది. ఇప్పుడు ఇది ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఇవాళ చాలా మంది మైనార్టీలు ఇవాళ స్వాగతిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో మైనార్టీల ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరిగినాయి. ఏ ఒక్క ముస్లిమ్స్కి అన్యాయం జరగదు బీజేపీ పార్టీలా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ 16 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ మధ్య సన్నబియ్యం కావచ్చు అని కూడా పంపిణీ చేస్తాం. ఇప్పుడు నేనేమంటా అంటే, నేను చెప్పుడు కాదు, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా వాళ్ళ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బొమ్మనండి మంచిగా వస్తారా అని అడుగుతున్నా. దెబ్బలు తినేసి వస్తారు. ఇలా ప్రజల ఆవేశంతో ఉన్నారు. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మైనార్టీ ముస్లింలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఢిల్లీలో సెలబ్రేషన్లు చేస్తూ ఉన్నారు. కేవలం అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కావాలని మరి మైనార్టీలను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి ప్రజల్లోకి గన్మెన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళితే వాళ్ళకు ఎటువంటి పరిపాలన ఉంటుందో మరి ప్రజలే చెప్తారంటూ చీకోడి ప్రవీణ్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.